శ్రీచక్ర ఆధారిత ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. కొండ మీద త్రిపురాంతకేశ్వరుడు, కొండ కింద బాల త్రిపుర సుందరీదేవి. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న క్షేత్రం త్రిపురాంతక క్షేత్రం. శివరాత్రికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి ఎందుకు లక్షల సంఖ్యలో వస్తున్నారు? ఇలాంటి వింతలు విశేషాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉంది. మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో, వినుకొండకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు మరియు కర్నూలు రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో కొండ మీద త్రిపురాంతకేశ్వరుని ఆలయం ఉంది. పక్కనే ఉన్న చెరువులో బాలత్రిపుర సుందరి దేవాలయం ఉంది. పురాణాల ప్రకారం ఈ దేవాలయం శ్రీశైలంలోని ఆలయాల కంటే చాలా ప్రాచీనమైనది. ఒకప్పుడు ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళా శోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేదట. ఇది ఇప్పుడు మద్రాస్ మ్యూజియంలో ఉంది. త్రిపురాంతక క్షేత్రం నుంచి శ్రీశైలానికి బిలమార్గం ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఇక పురాణ కథలను చూసినట్లయితే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఈ తారకాసురుడు దేవతలను, ఋషులను బాధిస్తూ ఉండేవాడట. అప్పుడు శివుని కుమారుడైన కుమారస్వామి తారకాసురుని మెడలో ప్రాణలింగాన్ని ఛేదించి తారకాసురుని వధించడం జరిగింది. ఆ యుద్ధం తదనంతరం కుమారస్వామి ఈ కొండ మీద విహరించడం వలన ఈ కొండకు కుమారగిరి అని పేరు వచ్చింది. అయితే తారకాసురునికి 3 కుమారులు: తారాక్షుడు, విద్యున్మారిని, కమలాక్షుడు. ఈ ముగ్గురిని త్రిపురాసురులు అంటారు. ఈ ముగ్గురు తండ్రి మరణానికి చలించిపోయి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని శుక్రాచార్యుని ఆజ్ఞతో బ్రహ్మకు ఘోర తపస్సు చేయడం జరుగుతుంది. ఎంత ఘోర తపస్సు చేసినా బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో మరింత కోపానికి గురైన త్రిపురాసురులు మరింత కఠినంగా ఒంటి కాలు మీద తపస్సు కొనసాగించడం జరుగుతుంది. ఈ తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లి బ్రహ్మ ప్రత్యక్షం కావడం జరుగుతుంది. ఇలా ప్రత్యక్షమైన బ్రహ్మ మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పగా త్రిపురాసురులు మాకు ఎప్పుడు మరణం సంభవించకుండా వరం కావాలి స్వామి అని బ్రహ్మను అడుగగా బ్రహ్మ పుట్టినవారు గిట్టక తప్పదు కనుక మీరు ఏ విధంగా మరణించాలో కోరుకోండి అని చెప్పగా వారు మేము ఆకాశంలో 3 పురాలు కట్టుకొని 1000 సంవత్సరాలు నివసించిన తర్వాత మా పురాలు సమాంతరంగా ఏకరీతిన ఉన్నప్పుడు మమ్మల్ని వధించిన వారి చేతిలో మేము మరణించేటట్టు వరమివ్వమని కోరగా బ్రహ్మ సరే అని వరమివ్వడం జరుగుతుంది. ఈ విధంగా వరం పొందిన త్రిపురాసురులు ఆకాశంలో పురాలు నిర్మించుకొని నివసిస్తూ దేవతలను, ఋషులను బాధిస్తూ ఉంటారు. అప్పుడు దేవతలు, ఋషులు శివుని దగ్గరకు వెళ్ళి తమ గోడును వినిపించగా శివుడు త్రిపురాసురులను వధించాలంటే అపూర్వమైన రథం, అపూర్వమైన బాణం కావాలని సెలవిస్తాడు. అప్పుడు దేవతలు శ్రీహరి దగ్గరకు వెళ్ళి స్వామి మాకు అపూర్వమైన రథం మరియు అపూర్వమైన బాణం ప్రసాదించు స్వామి అని వేడుకొనగా శ్రీహరి విశ్వకర్మకు ఆదేశిస్తాడు. విశ్వకర్మ జగత్తు తత్వంతో రథాన్ని, వేదతత్వంతో గుర్రాలను, నాగతత్వంతో బాణాలను, మేరు శిఖరం తత్వంతో ధనస్సును, వాసుకి తత్వంతో వింటినార్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రథానికి బ్రహ్మరథ సారథిగా ఉంటూ శివుడు రథాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరతారు. అయితే యుద్ధ సమయంలో యముని నిశ్చల తత్వానికి రథం భూమిలో దిగబడి బాణాలు పనిచేయక యుద్ధం ఆగిపోతుంది. ఈ విధంగా జరగడం వలన శివునికి విశ్వకర్మ మీద కోపం వస్తుంది. తరువాత శివుడు బాలత్రిపుర సుందరీదేవి సహాయంతో అమ్మవారిని ధనస్సులో ప్రవేశింపజేసి త్రిపురాసురులను అంతమొందించడం జరుగుతుంది.
తరువాత శివుడు అమ్మవారి సహాయానికి ఒక వరం కోరుకొమ్మనగా అమ్మవారు త్రిపురాసురులను చంపిన త్రిపురాంతకేశ్వరుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని వరం కోరుకుంటుంది. అప్పుడు శివుడు అక్కడే సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న ఆ లింగాన్ని వారుడ్య లింగం అంటారు. దీనినే త్రిపురాంతకేశ్వరుని చరిత్రగా చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో శివరాత్రి పర్వదినమును ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి 3 రోజులు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ 3 రోజులు అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా ఉన్న త్రిపురాంతకేశ్వరుని దర్శించుకున్న తరువాత శ్రీశైలం మల్లికార్జున్ను దర్శించి వేడుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇక అమ్మవారి గుడి విషయానికి వస్తే, అమ్మవారి గుడి త్రిపురాంతకేశ్వరుని వెనుక భాగంలో ఉన్న చెరువులో ఉండడం జరుగుతుంది. పూర్వం ఇక్కడ అమ్మవారికి జంతు బలులు ఇచ్చేవారని పెద్దలు చెప్తుంటారు. బలిగావించిన రక్తం ఇక్కడ ఉన్న రక్తపు పాత్ర నుంచి కింద ఉన్న మహాసముద్రంలో కలుస్తుందని కథలు ఉన్నాయి. శివరాత్రి పర్వదినాన అందరూ కుటుంబ సమేతంగా ఆ పరమశివుని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అండ్ నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దాత్రి సైనింగ్ ఆఫ్.